ఏయ్ మళ్ళీ వస్తున్నావు. ఏమని మిమ్మల్ని చూడ్డానికి వస్తుంది ఇది. ఇది మిమ్మల్ని చూస్తాకు వస్తుంది. ఏయ్ ఆగు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో నేను రాధానగర్ బీచ్ అండ్ ఎలిఫెంటా బీచ్ చూసామని చెప్పాను కదా. రాధానగర్ బీచ్లో సన్సెట్ కంప్లీట్ చేసేసి రూమ్కి అయితే వచ్చేస్తున్నాము అని చెప్పాను కదా. సరే, మా రూమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడాను చెప్పాను కదండి, నేను మాదొక బీచ్ వ్యూ రిసార్ట్ అని చెప్పాను కదా. సో ఒకసారి మీకు బీచ్ వ్యూ ఎలా ఉందో ఇక్కడ చూపిస్తాను. ఇది హనీమూన్ బీచ్ రిసార్ట్ హ్యావ్లాక్లో. జట్టీకి వచ్చేసి 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇదైతే చాలా బాగుంది అండి. ఎవరన్నా అండమాన్ వెళ్ళినప్పుడు స్టే చేయాలనుకుంటే నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను. బాగుంది, చక్కగా ఉంది. ఏసీ రూమ్స్ కూడాను. అక్కడ ఏసీ లేకపోతే అస్సలు నడవదు కదా. ఇది చాలా బాగుంది. సరే, మేమేంటంటే మార్నింగ్ టైంలో చూడలేదన్నమాట. వ్యూ ఎలా ఉందో చూద్దామని చెప్పి అంటే సరే అని వాళ్ళు అంటే ఎవరైనా వెళ్తేనే లైట్స్ ఆన్ చేస్తారు, లేదంటే లైట్స్ బ్యాక్ సైడ్ వేసి ఉంచారన్నమాట. సో మేము వెళ్తుంటే వాళ్ళు ఇంకా లైట్స్ ఆన్ చేశారు. మీరు ఇక్కడ గమనించవచ్చు, మేము నడుస్తున్న కొద్దీ ఒక్కొక్క లైట్ వెలుగుతుంది. అంటే సెన్సార్ మోడ్లో వెలుగుతున్నాయి అన్నమాట అవి. నేను ఫస్ట్ అంత గమనించలేదు. అంటే ఆల్రెడీ లైట్స్ కొన్ని ఉన్నాయి కదా, తర్వాత మనం రీచ్ అవుతున్న కొద్దీ వెలుగుతుండే నేను అంత పట్టించుకోలేదు. సరేలే అనుకున్నాను. తర్వాత రెండోసారి వెళ్ళినప్పుడు గమనించాను అనమాట. ఇక్కడైతే మొత్తం ఇది ఇక్కడ కపిల్స్కి డిన్నర్ అదే ఏర్పాటు చేస్తారు, బాగుంటుంది. ఇందాక మీకు చూపించాను కదా నేను నిన్న రెస్టారెంట్. అక్కడ మనం ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు మనకి ఏది కావాలంటే అది చేసిస్తారు. సో ఇక్కడ చైర్స్ అవి తీసుకొచ్చిస్తారు. ఇక్కడ టేబుల్స్ ఆల్రెడీ ఉన్నాయి, జస్ట్ మనం కూర్చుని అయితే డిన్నర్ చేయొచ్చు. ఇక్కడ వాటర్ చూసారా, గమనించండి. మళ్ళీ కూడా నేను చూపిస్తాను. అక్కడ బోట్ కనపడుతుంది, అక్కడ వరకే వాటర్ ఉంది. తర్వాత ఇంకా మేము తిరిగి వచ్చి అలసిపోయాం కదా, మళ్ళీ ఫ్రెష్ అయ్యి వెళ్దామని వచ్చేసాము. ఇక్కడ ఈ పిల్లి చూసారా, ఈ పిల్లి అస్సలు డోర్ తీస్తే లోపలికి వచ్చేసేది. అంటే బయట వేడిగా ఉండి లోపల చల్లగా ఉండేమో కానీ లోపలికి వచ్చేస్తానే అనేది మాట. చాలా విసిగించింది అసలు. డోర్ అది ఉందో లేదో పద్దస్మాని నేను చూసుకుని ఓపెన్ చేసుకోవాల్సి వచ్చేది. ఇంకా ఫ్రెష్ అయిపోయి నీట్గా రెడీ అయ్యి వెళ్తున్నాము ఇప్పుడు మళ్ళీ. చూడండి ఎంత బాగుందో అసలు. అంటే మార్నింగ్ టైంలో నార్మల్గా చెట్లు అవే కనపడతాయి కదా, నైట్ టైం అయ్యేప్పటికీ లైట్స్ అని ఆ చెట్లకి, కొబ్బరి చెట్లు కదా వాటికి ఇట్లా లైట్స్ పెట్టేటప్పటికి చాలా అంటే చాలా బాగుంది. ఈ లైట్స్ కూడా నైట్ 9:30, 10 వరకే ఉంచుతారు, తర్వాత వాళ్ళు ఆఫ్ చేసేస్తారు అన్నారు. మరి నిజంగా ఆఫ్ చేశారో లేదో తెలీదు. మళ్ళీ నేను ఎర్లీ మార్నింగ్ కూడా మేము వెళ్ళేప్పటికి లైట్స్ వెలుగుతున్నట్టే అనుకున్నాను నేను. ఇప్పుడు కనపడతాయి చూడండి మీరు. నేను అంటే ఆల్రెడీ కొన్ని లైట్స్ ఉన్నాయి మనకి వెలుతురు కనపడడానికి. తర్వాత మనం వాక్ చేస్తున్నప్పుడు సెన్సార్ వెలుగుతూ ఉంటాయి. కొబ్బరి చెట్లకి కట్టేసి ఉన్నాయి ఆ లైట్స్, మీరు గమనిస్తే కనపడుతుంది. రైట్ సైడ్ నేను క్రాస్ చేశాక లైట్ వెలుగుద్ది చూడండి. అట్లా బాగుంది, నాకు మంచిగా అనిపించింది. కానీ కొబ్బరి చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి, చాలా హైట్లో ఉన్నాయి ఇక్కడ. అదేంటి అంటే కొబ్బరికాయలు రాలి పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నాకు ఒక కొబ్బరికాయ అది రాలి పడడం అది చూశాను. కొంచెం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం భయమేమో అనిపించింది. అంటే అస్తమాను పడవు కదా, అవి కాయ రెడీ అయ్యాకే పడతాయి కాబట్టి ఓకే. ఈ రిసార్ట్లో అయితే నాకు మార్నింగ్ అంతా తిరిగి అలసిపోయింది అంతా. ఇక్కడ ఈ బీచ్ వ్యూ చూసుకుంటూ డిన్నర్ అది చేసినప్పుడైతే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది అన్నమాట. రిలాక్స్డ్ మూడ్లో చక్కగా రిలాక్స్ అవుతూ హాయిగా ఇంకా ఏ టెన్షన్ లేకుండా హాయిగా తిన్నాము. బాగుంది అంతా. వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. అరేంజ్మెంట్స్ అవి కూడా చాలా బాగా చేశారు. వాళ్ళు ఏంటి అంటే ఫ్రెండ్లీ పీపుల్ అన్నమాట, మనం ఏది అడిగితే అది చేస్తారు. బాగుంది. నేనైతే ఈ రిసార్ట్ కంపల్సరీ అయితే సజెస్ట్ చేస్తాను. ఓకే, వెళ్ళొచ్చు, మంచిగా ఉండొచ్చు. రీజనబుల్గానే ఉన్నాయి ప్రైసెస్ కూడాను. అంటే ఫుడ్ విషయం కాదు నేను చెప్పేది, ఫుడ్ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ ఆల్రెడీ టేబుల్స్ ఉన్నాయి కదా, మనం ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు ఆ చైర్స్ కూడా తెచ్చి మనకి ఇస్తారు. వేసుకొచ్చిన ఆ ఫుడ్ అది మనం ఎంజాయ్ చేస్తూ అలలో సౌండ్స్ వస్తూ ఉంటాయి, గాలి వేస్తుందేమో, చాలా బాగుంటుంది. ఇక్కడైతే చాలాసేపు మేము ఫోటోషూట్ అది తీసుకున్నాము, ఫొటోస్ చాలానే దిగామన్నమాట. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇందాక బోట్ ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడుంది, వాటర్ చూసారా, ఇందాక ఎక్కడో ఉంది, ఇప్పుడు దగ్గరగా ఆ
లవ్ సింబల్స్ కనపడుతున్నాయి కదా, అక్కడ వరకు వాటర్ వచ్చేసింది చూసారా. ఇక్కడ అంతే వాటర్ ఉన్నట్టుండి ముందుకు వచ్చేస్తూ ఉంటుంది, చెప్పాను కదా నేను. ఇంకైతే మేము నైట్ లేట్ అయిపోయిందని ఇంకా పడుకుని ఎర్లీ మార్నింగ్ ఇది మళ్ళీ 4:30 4:20 అట్లా అన్నమాట చెప్పారు మాకు. 4కి మీరు 4:30 అట్లాగల్లా బీచ్కి వెళ్ళిపోవాలి, కాలాపత్తర్ బీచ్కి, సన్ రైజ్ చాలా బాగుంటుంది అని చెప్పారన్నమాట. మా రిసార్ట్కి వచ్చేసి బీచ్ 3 కిలోమీటర్స్ అంతే డిస్టెన్స్. ఇప్పుడు 4:20 అయింది, నేను టైం చూపించాను కదా, మేము 4:30 కల్లా రీచ్ అయిపోయాను. చూసారు ఎంత చిమ్మ చీకుడు ఉందో ఇక్కడ, అంతే చెప్పాను కదా. చాలా సూర్యుడు వస్తే ఒక్కసారిగా బాగా వెలుతురు వచ్చేస్తుంది, వేడి వచ్చేస్తుంది. సన్ ఇంకా వెళ్ళిపోయాడు అంటే విపరీతమైన చీకటి, ఇంకా కూల్ అయిపోతుంది, చలి ఏం వేసేదిలేండి, కూల్ అవుతుంది, వాతావరణం బాగుంటుంది. మాకైతే ఒక 10 మినిట్స్ అలా పట్టినట్టుంది జర్నీ. మేము 4 o'clockకి వెళ్ళాలి అనుకున్నాం కానీ 4:30 అని చెప్పారు కదా అని 4:20కి అట్లా స్టార్ట్ అయ్యాము. అంటే రెడీ అవ్వాలి కదా. మళ్ళీ ఇదిగోండి సన్ రైజ్ కోసం ఎదురు చూస్తున్నారు. అంటే మేము వెళ్ళేటప్పటికి ఒకళ్ళిద్దరికి మించి లేరు. తర్వాత నిదానంగా 5 o'clock వచ్చేటప్పటికి అందరూ వచ్చేసారన్నమాట. క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉంది, అందరూ వెయిటింగ్. ఇప్పుడు చూసారు అదిగోండి కార్లు అవన్నీ కనపడుతున్నాయి కదా, వాళ్ళందరూ వస్తున్నారు ఒక్కొక్కళ్ళు. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఇది వర్తబుల్ అనిపించింది నాకైతే. 5 అయ్యేటప్పటికి ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారన్నమాట జనం. వీళ్ళందరూ కూడాను ఇంకా సన్ రైజ్ చూడడం కోసమే. ఇక్కడ వచ్చేసి కాలాపత్ర బీచ్లో సన్ రైజ్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. బీచ్లో వచ్చేసి సన్సెట్ వ్యూ బాగుంటుంది వ్యూ అన్నమాట. ఇక్కడ వచ్చేసి సన్ రైజ్ వ్యూ సూపర్ ఉంటుంది నిజంగా. ఆ రోజు 5:15 కల్లా సన్ రైజ్ అయితే అయిపోయింది. అందరూ వెయిటింగ్ దాని గురించి, జనాలు ఒక్కొక్కరుగా పెరిగారు. వాటర్ కూడా కొంచెం కొంచెం ముందుకు వస్తుంది. నేనైతే ఒక కామెడీ జరిగింది చెప్తాను ఉండండి. ఇక్కడ డాగ్ అదిగోండి, అండమాన్ డాగ్ మాట ఇది. కుక్క పిల్ల బెల్ల అంటే భలే ఉంది, క్యూట్గా. వీడియోకి తోక ఊపుకుంటూ వస్తుందని వీడియో తీశాను. ఇక్కడ పీపుల్స్ కూడా ఎట్లా ఉంటారు అంటే అసలు వాకింగ్ చేసుకుంటూ ఉంటారు కదా బీచ్ కోస్టల్ ఏరియాలో. అయితే ఫారినర్స్ మాట నేను చెప్పేది వాళ్ళ గురించి. డాగ్ అది పట్టుకుని వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే జస్ట్ ఒక ఆవిడ జస్ట్ ఎదురయ్యింది. హాయ్ అంటే నార్మల్గా ఏదైనా అవసరం అయ్యి అడుగుతానికి వస్తుందేమో దగ్గర, కానీ ఓకే హాయ్ అంటే గుడ్ మార్నింగ్ అని చెప్పింది. మేము షాక్ అయ్యాం. ఓకే వెరీ గుడ్ మార్నింగ్ అని చెప్పాము. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫారినర్ అన్నమాట, చాలా లాంగ్లో వెళ్తున్నారు డాగ్ని తీసుకుని. హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్తున్నారు అనమాట. అప్పుడు అనుకున్నాం వాళ్ళ కల్చరు తెలిసినా తెలియకపోయినా మనుషులు కనపడేప్పటికి చక్కగా అలా పలకరిస్తారు అని అప్పుడు అర్థమైంది. అందులో టూరిస్టులు అనేప్పటికి ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ మాట. సో అప్పటి నుంచి మేము ఏంటంటే ఏ ఫారినర్ కనపడినా
ఆటోమేటిక్గా వాళ్ళు హాయ్ చెప్పి గుడ్ మార్నింగ్ చెప్తున్నారని నాకు అర్థమైపోయింది కదా. మేమే ఎవరన్నా కనపడితే హాయ్ అని స్మైల్ చేస్తూ మేము గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళం. వాళ్ళు ఏదో బాగా పరిచయం ఉన్నట్టు హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ అని చెప్పేవాళ్ళం అనమాట. మంచిగా అనిపించింది. ఎవరో తెలియక్కర్లేదు, జస్ట్ ఒక స్మైల్ చేసి గుడ్ మార్నింగ్ హాయ్ అని చెప్పుకుంటాం, అది చాలు కదా. కల్చర్ అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మాకు కలిసిన పీపుల్స్ కూడాను మంచి మంచి వాళ్ళు కనపడ్డారన్నమాట. చాలా మంచిగా మన తెలుగు వాళ్ళే, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది అలాగా పరిచయం అయ్యారు జర్నీలో. ఇక్కడ చెట్లు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు చూసారా. మనకేంటంటే కోస్టల్ ఏరియా అంతా ఇట్లా కోరల్స్ అంతా కనపడుతూ ఉంటాయి. వాటరు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు కోరల్స్ కనపడతాయి. ఇది కనపడుతున్నాయి చూడండి. ఇవంతా మేము ఇలాగా 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ నియర్లీ వాక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాము. కాలాపత్తర్ బీచ్. యాక్చువల్గా ఒరిజినల్ వాయిస్ పెట్టాను, ఎందుకంటే అది నేను చూసినప్పుడు అట్లా అక్కడ పలికింది మాట. వెరైటీగా ఉంది, బాగుంది అని పెట్టాను. ఇక్కడ అంతా కోస్టల్ ఏరియా అంతా గ్రీనరీ ఉంటుంది. ఇలా మధ్యలో చెట్లు పడిపోయి ఇది ఒక వ్యూ పాయింట్ కింద ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఫొటోస్, వీడియోస్, రీల్స్ అవన్నీ బాగా చేసుకుంటారు. మీరు ఎక్కడ చూసినా అండమాన్లో థంబ్నెయిల్ మ్యాక్సిమం ఈ చెట్టు దుంగల మీదే పెడతారు. ఎక్కువ పిక్స్ అవి తీసుకుంటారు. అవి చాలా బాగుంటుంది. ఇదంతాను ఇక్కడ ఏంటంటే రకరకాల కోరల్స్ అయితే దొరుకుతాయి. ఇట్లా చెట్ల దిమ్మల మీద కూర్చోవడం కూడాను లోపల నుంచి చిన్న చిన్న పురుగులు వస్తూ ఉన్నాయి, చూసుకుని కూర్చోవాలి. అది కూడా చెమ్మగా ఉంటాయి, ఎందుకంటే నైట్ అంతా వాటర్ వచ్చి ఉంటుంది కదా అక్కడ. అవి కూడా చెమ్మగా ఉంటాయి. ఎక్కి ఫోజులు ఇచ్చి దిగాలి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, స్కిడ్ అయిపోతున్నాయి. సో నేను అందుకని అలాంటి ప్రయోగాలు అయితే చేయలేదు. ఇక్కడ ఏంటంటే నాకు ఎక్కడా దొరకని కనపడని రకరకాల గవ్వలు అయితే ఇక్కడ కనపడ్డాయి. పెద్ద గవ్వ ఒకటి అయితే ఇక్కడ దొరికింది నాకు. చాలా ఉంటాయి, ఓపిక్గా చూడాలే కానీ. వాటర్ చూసారో మీరు గమనించారో లేదో, ముందుకు వచ్చేసింది అప్పటి మీద. ఇందాక నేను చూపించినప్పుడు ఎక్కడో వెనక్కి చాలా 2 కిలోమీటర్స్ వరకు వెళ్ళామని చెప్పాను కదా. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తున్నాము మేము. అంతా వ్యూస్ అన్నీ చూసుకుని ఫొటోస్ అన్నీ దిగి అయితే ఇంక వాటర్ ముందుకు వచ్చేసింది. మీరు గమనించారో లేదో, మా హస్బెండ్ ఫాస్ట్గా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకో చెప్పనా, యాక్చువల్గా నేను వేరే షూ వేసుకొచ్చాను. అది వాటర్కి తడిచిపోతాయి వాటర్లో దిగినప్పుడు అని చెప్పి వాటిని ఏం చేశానంటే ఇసుక మీద అక్కడ ఒడ్డున చాలా దూరంలో మాట, నియర్లీ మా బండి దగ్గర వరకు పెట్టుకుని నేను వదిలేసి, అంటే బండి మీద పెడదామంటే మా హస్బెండ్ అన్నారు అంత దూరంలో ఉంది ఎందుకు వాటర్ రాదు, ఇక్కడ కూడా ఎవరు పట్టుకెళ్ళిపోతారో, అంత చీప్ మెంటాలిటీ మనుషులు అయితే ఏం ఉండరు, ఏం పర్వాలేదు వదిలేసి మనం పైకి వాక్ చేసుకుంటూ వద్దాము అన్నారు. వాక్ చేసుకుని మేము పైనుంచి వచ్చే లోపల ఈ వాటర్ ముందుకు వచ్చేస్తుంది అన్న విషయం నిజంగా మర్చిపోయాము. నేను పెట్టిన షూ వరకు వాటర్ వచ్చేసినాయి. మేము అనుకున్నాము ఆల్మోస్ట్ అలా వెళ్ళిపోయినట్టే వాటర్కి అయ్యి అనుకున్నాం. జస్ట్ అలలకి అలా కొట్టుకుంటూ ముందుకు వెనక్కి తిరుగుతున్నాయి అంతే, తడిచిపోయినాయి కానీ పోలేదు. అప్పుడు అనిపించింది లేదంటే అండమాన్లో నా షూ వెళ్ళిపోను అనిపించింది నాకు. కాసేపు అయితే ఇలా హ్యాపీగా రిలాక్స్ అవుతా కూర్చున్నాం ఈయన నేనును. ఇక్కడ స్టాల్స్ ఇలా ముందు కూడా చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట, బాగుంటుంది. మార్నింగ్ పూట ఇక్కడ కొబ్బరి బండాలేనండి బాగా దొరికేవి. ఇంకా మేమేంటంటే మార్నింగ్ 4:30కి అట్లా వెళ్ళిపోయాం కదా, 7:30 వరకు అక్కడే ఉన్నాము. చాలాసేపు స్పెండ్ చేసాము అక్కడ. మార్నింగ్ పూట కదా, చాలా బాగుంది. హాయిగా రిలాక్స్డ్గా అయితే కూర్చున్నాము చాలాసేపు. తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. ఎక్కడికి అంటే ఈ రోజుతో మా హ్యావ్లాక్లో మా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మేము నీల్ ఐలాండ్కి వెళ్ళిపోవాలి. మార్నింగ్ 9:35కి మా ఫెర్రీ ఉందన్నమాట. మళ్ళీ జెట్టీకి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది కూడా ఏం చేయలేదు కదా, మార్నింగ్ 4:30కి వచ్చాం కదా, ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. ఫస్ట్ అయితే రూమ్కి వెళ్తాము. చూసారా మొత్తం అంతా అటు ఇటు కొబ్బరి చెట్లు కనపడుతున్నాయి. వాటర్ కూడా చాలా ముందుకు వచ్చేసింది, అంతకుముందు అయితే వాటర్ లేదు. కొబ్బరి చెట్లు ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ కాలాపత్తర్ రూట్కి బీచ్కి వెళ్ళే రోడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నాకు బాగా అనిపించింది, నేను నచ్చింది. ఇక్కడ నుంచి అయితే మనం మన హనీమూన్ బీచ్ రిసార్ట్కి అయితే వెళ్ళిపోదాం. ముందు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ నైట్ చూసాం కదా బీచ్ వ్యూ, మార్నింగ్ చూడలేదు. మార్నింగ్ అసలు ఎలా ఉంది చూద్దాము. సన్ రైజ్ కూడా అక్కడ నుంచి కూడా చూడొచ్చు, కానీ కాలాపత్తర్ బీచ్ అయితేనే బాగుంటుంది చూడడానికి అన్నట్టు మేము కాలాపత్తర్ బీచ్కి వెళ్ళాము. తర్వాత ఇప్పుడు మా రిసార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా ఈరోజు మేము 8:30కి వెకేట్ చేసేయాలి. అది చేసేసి మళ్ళీ 9:35కి ఫెర్రీ కదా, ఆ టైం కల్లా మేము బోర్డింగ్కి వెళ్ళిపోవాలి, చెక్ ఇన్ అయిపోవాలి కదా. సో ఇంకా మళ్ళీ లగేజ్ అది ప్యాక్ చేసుకునేది కూడా కొంచెం ఉంది. ఫాస్ట్గా అయితే ఇంకా వచ్చేసి ఇదిగోండి ఫస్ట్ అయితే బీచ్కి, మా రిసార్ట్లో ఉన్న బీచ్కి వచ్చాము.
నైట్ చూపించాను కదా, డే అయితే ఇలా ఉంది మాట. ఇప్పుడు కూడా వాటర్ చూపిస్తా చూడండి. ఇక్కడ చెప్తున్నాను కదా, కొబ్బరి బొండాలు రాత్రి ఒకటి రాలింది, పొద్దున ఒకటి రాలింది. నాకు అక్కడ ఉండాలంటేనే భయం వేసింది. ఏ మీద పడతాయిరా బాబు, తల మీద పడ్డాయంటే అంతే సంగతి. ఎందుకంటే చెట్లు చాలా హైట్లో ఉన్నాయి, అవి మీద పడ్డాదంటే అయినట్టే సంగతి, ఏం లేదు ఇంకా. చూసారా, ఇక్కడ ఒక మంచి బెంచ్ ఉంది. ఇక్కడైతే నేను ఎన్ని ఫొటోస్ దిగాను, చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ కూడాను. చూసారా వాటరు ఇప్పుడైతే వెనక్కి వెళ్ళినాయి. మార్నింగ్ అయితే అక్కడ వరకు వచ్చినాయి, మనకి లవ్ సింబల్ కనపడుతుంది కదా, నియర్లీ అక్కడ వరకు వచ్చినట్టు కనపడ్డాయి కదా. ఇప్పుడైతే కొంచెం బ్యాక్ వెళ్ళినాయి అంతే. ముందుకి వెనక్కి ముందుకి వెళ్తూ ఉంటాయి ఇక్కడ, అంతే. ఏం చేయనీకి లేదు. అలా నమ్మేసి నాలా మోసపోకండి, షూలు గట్ట దగ్గర పెట్టి వదలకండి, పోతాయి, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదండి నాకైతే ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అదే ఇంకా షూ ఆల్మోస్ట్ ఆల్ గోవిందా అనుకున్నాను కానీ ఓకే. ఇక్కడ కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసాము, ఎందుకంటే టైం ఉంది కదా. తర్వాత మళ్ళీ మన రూమ్లో బ్యాగ్స్ అవి ప్యాక్ చేసేసుకొని తర్వాత వెకేట్ చేసేసాము. వెకేట్ చేసేసి ఫస్ట్ వెళ్ళేసి ఆన్ ద వేలోనే మాట బైక్ ఇవ్వాలి కదా, మనం రెంటల్ బైక్ తీసుకున్నాం కదా. సో అతను ఏం చెప్పాడంటే, కాల్ చేసామన్నమాట. ఎన్నింటికి అంటే మాకు ఇలాగా ఫెరీ వచ్చేసి 9:35 అంటే ఓకే, అక్కడ కలెక్ట్ చేసేసుకుంటాను, జస్ట్ నేను జెట్టి పాయింట్ దగ్గర కలెక్ట్ చేసేసుకుంటాను, మీరు అక్కడ బండి వేసుకుని వచ్చేసేయండి అని చెప్పాడు. ఓకే అని చెప్పేసి ఇంకా మరీ మంచిది కదా, మనం ఇంకా మళ్ళీ ఆటో ఏది బుక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ అక్కడ వరకు వెళ్ళిపోతున్నాం. అక్కడే తీసుకున్నాం బండి కూడా, మీకు గుర్తుందో లేదో. మనం జెట్టి దగ్గరే బైక్ రెంట్కి తీసుకున్నాం, మళ్ళీ అక్కడే ఇస్తున్నాం అన్నమాట. సరే బ్యాగ్స్ అవి తీసుకుని ఇంకా బయలుదేరిపోతున్నాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఆగాము. ఇక్కడైతే టిఫిన్ అయితే చాలా బాగుంది నిజంగాను. ఇక్కడ ఫుడ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్, చెప్పాను కదా, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ వచ్చి ఇలాగా చిన్న వాటిల్లోనే చాలా రేట్లు ఉన్నాయి. ఇంకా మనం స్టార్ హోటల్స్ అట్లయితే చెప్పక్కర్లేదు. ఒక దోశ వచ్చి 180 రూపీస్ అనుకుంటా. 3 పరోటాలు వచ్చి 90 రూపీస్. కొబ్బరి చట్నీ మాత్రం అద్దరిపోద్దండి ఇక్కడ, చాలా బాగుంటుంది, వెళ్ళినప్పుడు అసలు మిస్ కావద్దు. ఇక్కడైతే మేము కొంచెం ఎర్లీగానే వచ్చేసాము. సర్లే ఇంకా లోకల్లో ఏమన్నా ఉన్నాయేమో అటు ఇటు తిరిగి చూస్తున్నాం అన్నమాట. ఇదంతానే చెప్పాను కదా, ఎలిఫెంటా బీచ్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచే ఫెర్రీ అన్నమాట. ఇవన్నీ కాస్త చూసుకుంటా ఉన్నాం. ఇంకా మా బైక్ అతను అతనికి అయితే కీస్ ఇచ్చేసి మనమైతే లోపలికి వెళ్ళిపోవాలి. మనకైతే ఇక చెక్ ఇన్ అయితే అయిపోయాం మనం. మన టైంకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది క్రూజ్ అయితే, మన ఫెర్రీ అయితే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఊరు చూద్దామని వెళ్తున్నాము. ఇది 1 వే అంట, మనకి తెలియదు. అయితే ఆ కార్ అతను ఇట్లా వస్తున్నారేంటి, ఇది 1 వే కదా అంటే, అవునా మేమేం లోకల్ కాదు మాకు తెలియడాక అని చెప్పి, సర్లే ఇంకా జాలే తిరిగింది అని చెప్పేసి బ్యాగ్ చేసేసుకుని వచ్చేస్తున్నాము. మనకైతే టైం అయిపోయింది. మన ఫెర్రీ కూడా వచ్చేసింది, ఎగ్జాక్ట్ టైంకి అయితే వచ్చేసింది. ఇంతకీ మనం దేనికి వెళ్తున్నాము అంటే గ్రీన్ ఓషన్ 2లో వెళ్తున్నాము. ఎక్కడికి అంటే నీల్ ఐలాండ్. నాకు తెలిసి అండమాన్ ట్రిప్లో 3 ఎక్కేసానండి నేను. మార్నింగ్ వచ్చేటప్పుడు మ్యాక్రూస్లో వచ్చాను కదా, ఇప్పుడైతే గ్రీన్ ఓషన్ 2లోనేమో నీల్ ఐలాండ్కి వెళ్తున్నాను. అదిగోండి వచ్చేసింది మన గ్రీన్ ఓషన్ 2, ఇందులో వెళ్తున్నాము. ఇక్కడ చూసారా మ్యాక్రూజ్ ఆల్రెడీ వచ్చేస్తుంది. నిన్న మనం 9:35 ఇక్కడ దిగాం కదా, సేమ్ ఈరోజు కూడా 9:35కి వచ్చింది. చూడండి, టైం అంటే టైం అన్నమాట. ఇక్కడ మాత్రం ఇవి తర్వాత ఇదిగోండి మనం ఎక్కే గ్రీన్ ఓషన్ 2లో ఇంతమంది ఉన్నారు నీల్ ఐలాండ్కి వెళ్ళడానికి. వీళ్ళందరూ లైన్లో నుంచి ఈ ఎండలో తల పగలగొట్టుకున్నాం, ఎందుకని మేము లోపల నుంచి ఉన్నాము. అందరూ ఎక్కాక నిదానంగా మనం కూడా లోపలికి వెళ్ళొచ్చు, ఎందుకు అంతసేపు ముందు నుంచి ఉండమని చెప్పమాట. నేనైతే గ్రీన్ ఓషన్ 2 ఎక్కేసాను, తర్వాత నాటికా ఎక్కాను, తర్వాత మ్యాక్రోస్ 3 అయితే టచ్ చేశాను. ఇదండి మొత్తానికి హ్యావలాక్లో అయితే మా వ్యూ పాయింట్స్ అన్నీ అయిపోయాయి, అన్నీ చూసేసాము. నెక్స్ట్ జర్నీ వచ్చేసి నీల్ ఐలాండ్కి. నీల్ ఐలాండ్లో వచ్చి ఏమేం చూసాము, వ్యూస్ ఏంటి, ఏమేం జరిగినాయి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రమ్య, టేక్ కేర్, బాయ్.